వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ తనను కించపరిచే విధంగా మాట్లాడారు అంటూ ఆమె అన్నారు. తాను ఆవేదనకు గురై ఆయన గురించి ఆ వ్యాఖ్యలు అనాల్సి వచ్చిందన్నారు. అనుకోని సందర్భంలో ఓ కుటుంబం గురించి మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఆ కుటుంబ సభ్యుల ట్వీట్లు చూసి తనకు బాధ అనిపించిందన్నారు. అయితే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీసినట్లు తెలిసింది. అటు మినిస్టర్ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. గౌరవనీయమైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. సెలబ్రిటీలు సినీ సోదరులపై కామెంట్స్ తో ఇన్స్టెంట్ రీచ్ కావడం, సినిమా వారు సాఫ్ట్ టార్గెట్లుగా మారడం సిగ్గుచేటన్నారు. సినిమా సభ్యులపై దుర్మార్గపు మాటలను, దాడులను చిత్ర పరిశ్రమ ఏకతాటిపైకొచ్చి వ్యతిరేకిస్తుందన్నారు. ఇక కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీ కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. చిరంజీవి సందర్భంగా కూడా మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు తనను బాధించాయంటూ కూడా సినిమా ఇండస్ట్రీ వారు సాఫ్ట్ టార్గెట్ గా మారడం పైన కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ కూడా చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. మొత్తానికైతే మంత్రి వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమవుతూ ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజన్ అందిస్తారు. సుజన్. చంద్రిక, నిన్న కొండా సురేఖ చేసిన కామెంట్స్ మీద సినిమా ఇండస్ట్రీ నుంచి ఏకతాటిగా అందరూ ఖండనలు తమ ట్వీట్స్ రూపంలో ఇస్తున్నారు కూడా. అయితే తాజాగా ఈ రోజు ఉదయం చిరంజీవి కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎలాంటి అంటే సినిమా ఇండస్ట్రీ సినీ ప్రముఖులను సాఫ్ట్ టార్గెట్ గా చేసుకుని ఒక ఇన్స్టెంట్ రీచ్ కోసం సినిమా ఇండస్ట్రీని టార్గెట్ గా చేసుకుని సినీ ప్రముఖులను టార్గెట్ చేసుకుని ఇలాంటి ట్వీట్లు కామెంట్స్ చేయటం అనేది చాలా బాధాకరం, తనకి చాలా బాధేసింది ఈ విషయం అని చెప్పేసి కూడా ఆయన నేరుగా ప్రస్తావించడం జరిగింది. ఇదే విషయాన్ని సినిమా పరిశ్రమ ఏకదాటిపైకి వచ్చి ఖండిస్తుంది అని చెప్పి ఏదైతే చిరంజీవి చెప్పారో నిన్నటి నుంచి కూడా అదే జరుగుతూ వచ్చింది. చాలా మంది జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తాజాగా వీళ్ళందరూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యల విషయంలో ఏదైతే తమ బాధను ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అయితే సురేఖ ఇప్పటికే సమంత చేసిన ట్వీట్ ఏదైతే ఉందో తను చూసి బాధపడ్డాను, నేరుగా సమంత తనకి మాటలు వెనక్కి తీసుకుంటాను అని చెప్పేసి కూడా ఆవిడ ట్వీట్ వేయడం జరిగింది. తాజాగా బహిరంగంగా కూడా ఆవిడ క్షమాపణలు కోరడం జరిగిన మీదట ఒక వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే ఇక్కడ జరిగింది. కాబట్టి ఫర్దర్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరికి వాళ్ళు తమ అభిప్రాయాన్ని ఈ విషయంలో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాబట్టి వివాదం ఇక ముగిసిపోయినట్టే అని చెప్పేసి ఇప్పుడు కనిపిస్తున్న క్రమంలో సినిమా ప్రముఖులు కూడా మళ్ళీ ఇలాంటివి సంఘటనలు కూడా రిపీట్ కాకుండా అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పే విషయాన్ని కూడా అందరూ ఒక్కొక్కరుగా ప్రస్తావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.